హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో ప్రజెంట్ అయితే నేను రెడీ అయిపోయాను. ఎందుకంటే కార్తీక్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, అంటే సైట్ లొకేషన్ దగ్గరికి వెళ్ళి తన వర్క్ ప్రొఫెషన్ ఏంటి, తను యాక్చువల్గా ఏం చేస్తాడు, అండ్ అలాగే ఆ, అక్కడికి వెళ్ళి ఒకసారి ఆఫీస్ టూర్ ఓవరాల్గా ఒకసారి రివ్యూ ఇద్దామని అనుకుంటున్నాను. సో వెళ్ళే ముందు ఒకసారి కార్తీక్ని వెళ్ళి అడుగుదాం ఒకసారి, ఎందుకంటే అక్కడ వీడియో షూటింగ్ అనేది ఎలా ఉంటుందో ఉండదో కాబట్టి, సో అందుకనే కార్తీక్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని ఆ, వెళ్దామని అనుకుంటున్నాను. సో రండి గాయస్, కార్తీక్ దగ్గరికి వెళ్ళి అడుగుదాము. సో కార్తీక్, యాక్చువల్గా ఏంటంటే ఈరోజు నేను వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను ఆఫీస్ టూర్. సో ఏమంటావు, చేద్దామంటావా వద్దంటావా? చేద్దామన్నా. సో మరి అక్కడ యాక్చువల్గా మరి ఏమైందంటే అక్కడ చేయడానికి వీడియో షూటింగ్ అంతా ఎలా చేస్తారా, చేయరా, మరి ఎట్లా సిచ్యువేషన్ అనేది పాసిబుల్ అవుతుందా కాదా? ఓకే, పాసిబుల్ అయితే ఎందుకు పాసిబుల్ కాదు? అక్కడ ఎవరు ఏం అబ్జెక్షన్స్ ఏమి వేయరు. ఇట్ ఈస్ అండర్ మై కంట్రోల్ అనేనా. సో అంత నీ కంట్రోల్లో ఉంటుందా మరి? మళ్ళీ లైక్ సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి కదా. సో ఒకవేళ సీసీ కెమెరాస్ ఉంటే మళ్ళీ ఓనర్స్ కూడా ఏమన్నా చూసే ప్రాబ్లం ఏం కాదా అని నా ఇంటెన్షన్. ఒకవేళ ఏం ప్రాబ్లం లేదు కాబట్టి సో వెళ్దాం, వెళ్ళి అక్కడ ఒకసారి ఓవరాల్గా షూట్ చేద్దాం, సరేనా? ఓకే. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మేము రెడీ అయిపోయాము. సో కార్తీక్ ఫైనల్లీ అక్కడికి వెళ్ళి షూట్ వ్లాగ్ చేద్దామని అంటున్నాడు. సో వెళ్దాము. సరే వెళ్ళే ముందు ఒకసారి మమ్మీ సేమియా చేస్తుంది, సేమియా తినేసి ఇక వెళ్ళిపోవడమే. సో రండి గైస్, ఒకసారి మా మమ్మీ సేమియా చేస్తుందో చూద్దాం రండి. మమ్మీ అయిపోయింది అనే సేమియా? అయిపోయింది, ఒక 2 minutes. సో గైస్ చూడండి గైస్, సేమియా చేస్తుంది. సేమియా చాలా వరకు టేస్ట్గా ఉంటుంది మార్నింగ్ టైంలో. సో మోస్ట్లీ మేమైతే అప్పుడప్పుడు మిల్క్ తాగుతాము, ఇంకా కొన్నిసార్లు సేమియా తింటాము, సో రేర్గా. సో చూడండి గైస్, పాలు కూడా ఉన్నాయి. సో పాలతో పాటు ఇక్కడ మనకి అక్కడ కెలాగ్స్ ఉన్నాయి. సో కెలాగ్స్ కూడా తింటాను. సో మమ్మీ కర్రీ ఏం చేస్తున్నాం మమ్మీ ఈరోజు? ఇవాళ బెండకాయ ఫ్రై చేద్దామని. సో మమ్మీ బెండకాయ ఫ్రై చేద్దామని అనుకుంటుంది. సో మనం అయితే కెలాగ్స్ తీసుకొని అక్కడికి వెళ్ళి తిందాం, అప్పుడప్పుడు సేమియా అయ్యేంత వరకు. సో అన్ని గాయస్ చూద్దాం అక్కడికి వెళ్ళి. న్యూట్రిషన్ ఇలా కూడా నాకు కొద్దిగా ఎక్కువ మమ్మీ, నాకైతే సేమియా చాలు 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 చాలు. నీకు చాలా చాలు. నువ్వు కూడా వేసుకో, కొద్దిగా వేసుకో, ఇందులో వేసుకో కొద్దిగా. షుగర్ వేసాం కదా. వేసిన, షుగర్ తక్కువ వేస్తే బాగుంటుంది. ఎక్కువ వేసినావు తక్కువ వేసినావు? తక్కువనే వేసిన. నువ్వు ఒకసారి కూర్చుంటుంది. సో గైస్, సేమియా తింటున్నాను చూడండి గైస్. మమ్మీ టేస్ట్ మంచిగా ఉంది కదా. టేస్ట్ బాగుందా? మంచిగా ఉందా? మంచిగా టేస్ట్. కెలాగ్స్ తిందామని అనుకున్నాను, బట్ సేమియా అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ టైం తింటాను కెలాగ్స్ అయితే. ఇప్పుడు తీసుకెళ్ళిపో. సో గాయస్, అంతా పర్ఫెక్ట్. సో అంతా రెడీ అయిపోయాము. ఇప్పుడు డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోవడమే. గాయస్ చూడండి గాయస్, ఎండ అయితే చాలా కొడుతుంది. చూడాలి ఇప్పుడు. చలో దా వెళ్దాం దా.
గాయస్ ఫైనల్లీ కార్తిక్ వాళ్ళ సైట్ లొకేషన్ దగ్గరికి రీచ్ అయిపోయాము. సో కార్తిక్ అనేది కొద్దిగా వర్క్ ఉందని వాళ్ళ వర్కర్స్తోని మాట్లాడడానికి లోపలికి వెళ్ళాడు. ఇప్పుడైతే మనం ఒకసారి నేను అవుట్ సైడ్ నుంచి ఒకసారి మీకు లుక్ చూపిస్తాను, అవుట్ సైడ్ లుక్ చూపిస్తాను. ఒకసారి చూడండి గైస్ ఎలా ఉంటుందో. సో ఇది 5 floors బిల్డింగ్. ఇది 70% ఒక 70-80% కంప్లీట్ అయిందంట. సో ఇంకా 20% కంప్లీట్ కాలేదు. ఒకసారి లోపలికి వెళ్ళి కార్తిక్ రెస్పాన్సిబిలిటీస్ అయిన తన డిజిగ్నేషన్ అండ్ వర్కింగ్ టైమింగ్స్ అన్నీ కనుక్కుందాము. సో మనకి ఇక్కడ 2 gates ఉంటాయి అంట ఇంక బిల్డింగ్కి. సో ఇది వచ్చేసి ఇదే ఫస్ట్ గేట్. ఇంకా మీకు అక్కడ సైడ్ కార్నర్కి ఉంటుంది, ఇంకొకటి సెకండ్ గేట్ ఇది. సో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి అండ్ లిఫ్ట్ ఉంది. సో మోస్ట్లీ లిఫ్టే ప్రిపేర్ చేస్తాం, ఎందుకంటే థర్డ్ ఫ్లోర్ వెళ్ళాలి కాబట్టి. సో ప్రెస్ అయితే వేసాను. కార్తిక్ అయితే చెప్పాడు లిఫ్ట్ అయితే వర్క్ చేస్తుందని. సో అందుకనే లిఫ్ట్ ప్రిఫర్ చేస్తున్నాను పైనకి వెళ్ళడానికి, 3rd floor. సో వెయిట్ చేస్తున్నాను లిఫ్ట్ కిందికి రావడానికి. సో లిఫ్ట్ వచ్చేసింది. ఇప్పుడు పైనకి వెళ్దాం 3rd floorకి. ఇన్సైడ్ అయితే ఒక 2 lights ఇంకా ఎగ్జాస్టెడ్ ఒకటి ఫ్యాన్ ఉంది. సో ఇన్సైడ్ ఎయిర్ అనేది బయటికి పోవడానికి. సో లిఫ్ట్ అయితే వచ్చేసింది. ఒకసారి ఇక్కడి నుంచి మనం కిందికి చూద్దాం రండి గైస్ ఒకసారి. సో ఇక్కడి నుంచి అయితే లొకేషన్ అయితే బాగానే ఉంది, 3rd floor వ్యూ అయితే. చలో ఇప్పుడు లోపలికి ఫ్లాట్ లోపలికి వెళ్దాం. ఫ్లాట్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఫ్లాట్ లోపల వర్క్ రన్ అవుతుంది. సో చూడండి గైస్ ఫ్లాట్లో వర్క్ రన్ అవుతుంది. సో కార్తీక్ ఫైనల్లీ బిల్డింగ్ అయితే బాగానే ఉంది, 5 floors అయితే. సో నీ వర్క్ ప్రొఫెషన్ ఏంటి అసలు యాక్చువల్గా? నా వర్క్ ప్రొఫెషన్ వచ్చేసి ఇక్కడ నా రోల్ వచ్చేసి సైట్ ఇంజనీరింగ్. సైట్ ఇంజనీరింగ్ అంటే లేబర్ మేనేజ్మెంట్ మానిటరింగ్ చేయడం ప్లస్ సో మొత్తం అందరినీ లేబర్ మేనేజ్మెంట్ చేస్తాం ఇక్కడ. మేనేజ్మెంట్ చేయడం ప్లస్ క్లయింట్ మేనేజ్మెంట్ చేయడము, వర్క్ ప్రోగ్రెస్ చెక్ చేసుకోవడము, డైలీ వర్క్ టైం టు టైం కంప్లీట్ అవుతుందో కావట్లేదు అది చెక్ చేసుకోవడము, అన్ని మెటీరియల్ క్వాంటిటీ చెక్ చేసుకోవడము, మెటీరియల్స్ ఉన్నాయా లేవా లేకపోతే తెప్పియడం, ఇలాంటి నా రోల్ వచ్చేసి ఇది. వర్క్ టైమింగ్స్ ఏంటి నార్మల్గా? వర్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 to 5:30. మార్నింగ్ 9:30 నుంచి 5:30 వరకు. మార్నింగ్ 9:30 to 5:30. అంటే ఇక్కడ డైరెక్ట్ పంచువాలిటీ వచ్చేసి మార్నింగ్ 9:30కి ఉండాలి. అరౌండ్ 9:30 9 ఉండదు ఏం కదా, పర్లేదా? 9:30కి ఉండాలి ఇక్కడ. అంటే ఇప్పుడు ఇక్కడ మన ఇక్కడ ఏమైనా నా సార్ ఉంటారు ఎవరైనా? సార్ వాళ్ళు వచ్చేసి మొత్తం దీనికి వచ్చేసి మనం మేనేజ్మెంట్ హ్యాండిల్ చేసుకుంటాం. మొత్తం నువ్వే హ్యాండిల్ చేసుకుంటావు మొత్తం? బిల్డర్ ఉంటుంది, బిల్డర్ ఉంటాడా? అప్పుడప్పుడు వచ్చి ఇన్స్పెక్షన్ చెకింగ్ వచ్చేసి చెకింగ్ చేసిపోతాడు. ఓకే ఓకే, చెకింగ్ చేస్తాడా? ఎన్ని స్క్వేర్ యార్డ్స్ కింద బిల్డింగ్ వచ్చేసి? యాక్చువల్గా ఇది వచ్చేసి 600 square yards. బిల్డింగ్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 600. ఫ్లాట్ వచ్చేసి 3200 square feet. ఫ్లాట్ యాక్చువల్ గా బిల్డింగ్ వచ్చేసి G+5 బిల్డింగ్. G+5 బిల్డింగ్ లో ఈచ్ ఫ్లోర్ కి వచ్చేసి ఒక్కొక్క ఫ్లాట్ ఉంటుంది. ఆల్మోస్ట్ 5 flats అనేది స్టార్టింగ్ స్టేజ్ లోనే ఫౌండేషన్స్ ఉన్నప్పుడే సేల్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ వర్క్ వచ్చేసి ప్రతి ఫ్లోర్ లో అంతా కంప్లీట్ అయిపోయింది. వర్క్ 80% కంప్లీట్ అయిపోయింది, ఇంకా 20% పెండింగ్ ఉంది. ఈచ్ ఫ్లోర్ వచ్చేసి ఇంటీరియర్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. 5th floor ఇంటీరియర్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. 4th floor లో ఇప్పుడు 3rd floor కదా, 3rd floor లో కూడా ఇంటీరియర్ వర్క్ 80% కంప్లీట్ అయిపోయింది, ఇంకా 20% పెండింగ్ ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ ఫ్లోర్ లో ఇంకా ఇంటీరియర్ వర్క్ ఇంకా స్టార్ట్ చేయలేదు. పైన అన్ని ఫ్లోర్ లో అయిపోయిందా మొత్తం పెండింగ్ అంతా, లేకపోతే ఏమైనా పెండింగ్ ఉందా? అన్ని ఫ్లోర్స్ లో వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంటీరియర్ వర్క్ ఒక్కటే పెండింగ్ ఉంది ఇప్పుడు అన్ని ఫ్లోర్స్ లో. సో గైస్ కార్తిక్ ప్రొఫెషన్ వచ్చేసి ఇక్కడ మొత్తం మేనేజ్మెంట్ చూసుకున్నాడు అనమాట, లేబర్ మేనేజ్మెంట్ అండ్ క్లయింట్ మేనేజ్మెంట్ కూడా. అండ్ ఇక్కడ మనకి ఈ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి ఎంత స్క్వేర్ యార్డ్స్? 600 స్క్వేర్ యార్డ్స్ అంట. మరి ఇది స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఒక ఫ్లాట్ వచ్చేసి 3000 స్క్వేర్ హండ్రెడ్. కాస్ట్ వచ్చేసి 1 square feet వచ్చేసి 9000. ఓకే. సో ఇది ఫ్లాట్ కాస్ట్ ఎంత ఒకటి? ఒక ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి 2.5 crores. ఒక ఫ్లాట్ కాస్ట్ వచ్చి 2.5 crores. అంత రేట్ ఏందిరా? ఎందుకంటే ఇక్కడ రాక్టన్ కాలనీ కదా, ప్రీమియం కాలనీ కదా ఇది, అందుకే 2.5
crores పడుతుంది ప్లస్ ఇంటీరియర్ అంతా కలిపి 70 lakhs పడుతుంది. ఇంటీరియర్ ప్లస్ మళ్ళీ అలాగా మళ్ళీ సపరేట్ ఇంటీరియర్ ఆల్మోస్ట్ 3.3 వరకు వస్తుంది. 3.3 ఇంక్లూడింగ్ అన్ని జిఎస్టీ ట్యాక్సెస్ అన్ని ఇంక్లూడింగ్ అని. జిఎస్టీ పార్కింగ్ ప్లేస్ అంతా కలిపి. సో ఇంకా చూడండి గైస్, అయితే ఇంటీరియర్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. సో అక్కడైతే వర్క్ అయితే రన్ అవుతుంది ప్రజెంట్ అయితే. ఇక్కడ చూడండి. సో కార్తీక్ ఒకసారి ఇదంతా ఓవరాల్ ఎక్స్ప్లెయిన్ చేయ ఒకసారి దీని గురించి అంతా. ఇప్పుడు ఇదంతా వచ్చేసి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏమొస్తుంది మనకు వస్తుంది అంటే ఇక్కడ ఇదంతా కిచెన్ ఏరియా, ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది. ఇక్కడ ఇదంతా వచ్చేసి ఇక్కడ డైనింగ్ ఏరియా వచ్చేస్తుంది. ఇదంతా డైనింగ్ ఏరియా, ఇది డైనింగ్ ప్లాట్ఫామ్ వచ్చేసి. ఇప్పుడు ఇది వచ్చేసి ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇదంతా ఇది 14x13 ఉంటుంది, 13 feet. ఇది ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్. ఇది డ్రెస్సింగ్ ఏరియా. ఇది ఇక్కడ ఏమైనా మనకి ఇక్కడ డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి ఏదైనా డ్రెస్సింగ్ ఏరియాలో ఇదంతా బాత్రూమ్. ఇదంతా ఓకే ఓకే. హాల్ చూపిస్తాం. ఇక్కడ ఇదంతా వచ్చేసి స్పేస్ వచ్చేసి ఇదంతా హాల్, మనకి డ్రాయింగ్ రూమ్ లేక. ఇది వచ్చేసి పూజా రూమ్. ఇక్కడ మనం ఇదే పూజా రూమ్. ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా ఇక్కడ స్టే చేయడానికి గెస్ట్ రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 16x17 feet ఉంది. ఇది ఎందుకంటే దీనికి లెంత్ ఏరియా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి. ఇది సేమ్ యాజ్ యూజువల్ అది డ్రెస్సింగ్ రూమ్. అక్కడ దీనికి బాత్రూమ్ ఉంటుంది. ఈచ్ బెడ్రూమ్కి వచ్చేసి ఒక్కొక్క బాత్రూమ్ ప్రొవైడ్ చేయించాం. ఇది వచ్చేసి ఇక్కడ బాల్కనీ. ఇక్కడ నుంచి మనకు వ్యూ చూడడానికి కూడా మంచిగా నేచర్ అంతా బాగుంటుంది. ఓకే గైస్, ఓవరాల్గా ఇక్కడ నుంచి అయితే అన్ని బిల్డింగ్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో ఈవినింగ్ టైం అయితే సన్సెట్ టైంలో బాగుంటుంది వ్యూ అనేది. ఫైనల్గా మీకైతే ఓ రూమ్ కలిసి ఒకసారి ఓవరాల్ రూమ్తో ఇచ్చేసాను. ఇప్పుడు కిందికి వెళ్ళిపోయాం. సో అన్ని ఫ్లాట్స్ అన్నీ ఇంత ఉంటాయి. ఇది వచ్చేసి థర్డ్ ఫ్లాట్ అని చెప్పాను కదా. సో థర్డ్ ఫ్లాట్, ఫోర్త్ ఫ్లాట్, ఫిఫ్త్ ఫ్లాట్ సిమిలర్ ఉంటాయి. సో ఓవరాల్ ఫ్లాట్స్ అన్ని ఇంత ఉంటాయి, సింపుల్గా ఉంటాయి. సో అయితే కిందికి వెళ్ళిపోయాం. బిల్డింగ్ అయితే చాలా పెద్దను, నీ ఫ్లాట్ కూడా చాలా బాగానే ఉంది అంతా అంటారు. ఇదంతా 1 month కంప్లీట్ అయిపోతుంది. 1 month కంప్లీట్ కదా. 1 month కంప్లీట్ అయిపోతే ఈ ప్రాజెక్ట్ అయిపోతే నీకు నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్. ప్రాజెక్ట్ చాలా దగ్గర ఒక 3 sites నడుస్తున్నాయి. అక్కడ ఆ 3 sites దగ్గరికి వెళ్ళాలి. అక్కడ 11 కెరియర్స్ ప్రాజెక్ట్ విన్నాం. సో గైస్, ఫైనలీ పాసిబుల్ అయినంత వరకు కార్తీక్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేశాను. అండ్ ఓవరాల్గా మీకు బిల్డింగ్ కూడా టూర్ కూడా ఇచ్చాను. అండ్ డీటెయిల్స్ కూడా అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్స్ ఇట్ గైస్, టుడే బ్లాగ్ వచ్చేసి. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.